ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు కమిన్స్, స్టార్క్ ఇద్దరూ కలిపి 45 కోట్లు కొల్లగొట్టడం ఎంత పెద్ద సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే భారతదేశానికి చెందిన 20 లక్షలు మాత్రమే బేస్ ప్రైజ్ ఉన్న ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ సమీర్ రిజ్వీను సిఎస్కే 8.40 కోట్లు, శుభన్ దుబేను 7.40 కోట్లకు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. ఈ ఇద్దరు అనామక ఆటగాళ్లను ఈ రెండు ఫ్రాంచైజీలు ఎందుకు ఇన్ని కోట్లు పెట్టుకున్నాయి, వీళ్ల ట్రాక్ రికార్డు ఏంటి అనే ఆతృత అభిమానుల్లో పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇద్దరు ఆటగాళ్ల ట్రాక్ రికార్డు ఒకసారి చూద్దాం. ముందుగా రాజస్థాన్ కొనుగోలు చేసిన శుభన్ దుబే విషయానికి వస్తే ఇతడు ఒక హార్డ్ హిట్టర్. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభన్ దుబే 7 మ్యాచ్లకు గాను 74 సగటుతో 187 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు చేశాడు. ఇదే టోర్నమెంట్లో 20 బంతుల్లో 58 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక సిఎస్కే దక్కించుకున్న సమీర్ రిజ్వీ విషయానికొస్తే 20 ఏళ్ల ఈ కుర్రాడు యూపీ టీ20 లీగ్లో 9 ఇన్నింగ్స్ కి గాను 455 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఇతడు సిక్సర్లను సునాయాసంగా బాధేస్తాడు అనే పేరు ఉంది. యూపీ టీ20 లీగ్ ఫైనల్లో 50 బంతుల్లోనే 84 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అంతేకాకుండా అండర్ 23 టోర్నమెంట్లో 65 బంతుల్లో 91 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా భారీ షాట్లు ఆడతాడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఈ కారణం చేతనే అతని కోసం చెన్నై ఏకంగా 8 కోట్లు పెట్టి దక్కించుకుంది. మరి ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఐపీఎల్ 2024లో ఏ మేరకు సత్తా చాటుతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.